అసలు హై పేయింగ్ జాబ్స్ నిజంగానే వస్తాయా? లేదా ఇది స్కామా? సో, మనలో చాలామంది సీఎస్‌సి తీసుకుంటే లైఫ్ సెట్, ఇంకా జాబ్ వచ్చేస్తది అనే ఒక మైండ్ సెట్‌తో అయితే ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో, నెక్స్ట్ జనరేషన్ అంటే కమింగ్ 2, 3 ఇయర్స్‌లో ఏఐ బాగా డెవలప్ అవుతుంది. సో, ఈ ఏఐలో మనం సర్వైవ్ అవ్వాలంటే మనం ఒక టాప్ 5 హై పేయింగ్ టెక్ రోల్స్ అయితే ముందు మనం తెలుసుకోవాలి. ఆ స్కిల్స్ అయితే మనం సో, మ్యాక్సిమం ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తది. వీడియోలోకెళ్ళే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. నా వీడియో ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే కమింగ్ 2, 3 ఇయర్స్‌లో మీ మైండ్‌లో ఒకటే ఐదర్ డూ ఆర్ డై. సో, నేను ఈ మాట ఎందుకంటున్నా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. సో, ఇంక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రతి వీడియోలో కూడా రొటీన్‌గా ఫస్ట్ టైం మన ఛానల్‌కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్‌ఫుల్ అయ్యే కంటెంటే వస్తాయి. సో, స్కిల్ నెంబర్ 1 చూసుకుంటే మనలో చాలామంది స్కిల్ నెంబర్ 1 వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా డెవలపర్ అనుకుంటారు. సో, దీనికన్నా ముందు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కాబట్టి ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఓకేనా? మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అనేది కమింగ్ 5 ఇయర్స్‌లో బాగా డెవలప్ అవుతుంది. ఇందులో మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలంటే మెయిన్‌గా మెషిన్ లెర్నింగ్ యొక్క బ్యాక్ ఎండ్ వచ్చేసరికి పైథాన్. సో, పైథాన్ చాలా ఇంపార్టెంట్. సో, పైథాన్‌తో పాటు టెన్సర్‌ఫ్లో, మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, డేటా పైప్లైన్స్, పివటార్చ్, నంపై ఇవన్నీ కూడా మోడల్స్ అరౌండ్ అందులోని మెషిన్ లెర్నింగ్‌లో ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసామంటే మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఈ మెషిన్ లెర్నింగ్‌లోని ప్రెజెంట్ అయ్యే మోడల్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తాం. సో, ఈ ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు బాగా గ్రిప్‌లో ఉండాలి. దీనికి టూల్స్ చూసుకుంటే జూపిటర్ ఉన్నాయి. ఇంకొసరికి హగ్గింగ్ ఫేస్ ఎక్సెట్రా. మీరు నేర్చుకోవాలి అనే మీ మైండ్‌లో ఫిక్స్ అయితే ఎలాగైనా నేర్చుకోవచ్చు. సో, స్కిల్ నెంబర్ 1 ఎందుకు మెయిన్‌గా మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అన్నానంటే కమింగ్ ఇయర్ అంతా కూడా కోర్ వాళ్ళకి సెమీ కండక్టర్స్ వాళ్ళకి. సో, కమింగ్ ఈ ఒక ఐటీ సెట్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి బ్యాక్ ఎండ్ మెయిన్‌గా పైథాన్. సో, మెయిన్‌గా మనకు రావాల్సింది పైథాన్. సో, దీనికి మనం ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకుంటే అరౌండ్ కొన్ని ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో, కావాలంటే కామెంట్ సెక్షన్‌లోకి చెప్పండి. నేను దానికి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్‌గా సెకండరీ చూసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇందులో మెయిన్‌గా స్కిల్స్ చూసుకుంటే పైథాన్, ఇంకా సి++, ఇంకా సి, ఇంకా జావాస్క్రిప్ట్, సిస్టమ్ డిజైన్, ఇంక ఏపీఐ ఎక్సెట్రా ఇవన్నీ కూడా స్కిల్స్. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏటి చేస్తారంటే దే యూజ్ టు డెవలప్. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీస్ పరంగా టెక్, ఫైనాన్స్, హెల్త్ కేర్, గేమింగ్. సో, ఇందులో వచ్చేసరికి గేమింగ్ పరంగా చూసుకుంటే ఒక వెబ్ డెవలప్‌మెంట్ నువ్వు డిజైన్ చేయాలనుకుంటే మనకి వెబ్ డెవలప్‌మెంట్ తాలూకా స్కిల్స్ నేర్చుకోవాలి. సో, హెల్త్ కేర్ పరంగా చూసుకుంటే ఏదైనా ఇప్పుడు డయాలసిస్ తాలూకా ఒక మిషన్‌ను మనం మనం చేయాలనుకుంటే దాని పరంగా మనం ఒక కోడ్‌ని డెవలప్ చేయాలి. సో, ఇప్పుడు ఫైనాన్స్ పరంగా, టెక్ పరంగా మనం ఏదైనా ఒకటి డెవలప్ చేయాలనుకుంటే ఒక దానికంటూ సెపరేట్‌గా ఒక కోడ్ మనం డెవలప్ చేయాలి. సో, ఆ డెవలప్ చేసే వాళ్ళని సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అంటారు. సో, దీని పరంగా చూసుకుంటే ఇందులో కూడా ఆల్మోస్ట్ ఒక పాత్ ఉంది. అదొచ్చేసరికి సీఎస్ డిగ్రీ, బూట్ క్యాంప్, ఇంకోసారి సెల్ఫ్ టాట్ విత్ అంటే మెయిన్‌గా ప్రాజెక్ట్స్ చేయాలి. సో, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే గిట్‌హబ్‌లో చేసుకోవాలి. ఈ వీడియోలో ఎక్కువైతే డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే చాలామంది ల్యాగ్ అయిపోతుందని చెప్పి ఆ వీడియోని అక్కడి నుంచి స్కిప్ చేసి వేరే నెక్స్ట్ వీడియో చూడడానికైతే ఎక్కువ మంది అనుకుంటున్నారు. సో, స్కిల్ నెంబర్ 3 చూసుకుంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో, దీని గురించి చాలామందికి తెలీదు. సో, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటే ముందు దీనిలో సబ్ స్కిల్స్ చూసుకుంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్, నెక్స్ట్ అజూర్, నెక్స్ట్ డోకర్, నెక్స్ట్ నెట్వర్కింగ్, నెక్స్ట్ ఒకసారి కంప్యూటర్ నెట్వర్కింగ్, నెక్స్ట్ సిఏ, సిడి, ఇంకోసారి ఎక్సెట్రా. ఇవేంటి చాలామంది ఏంటంటే ఇదంతా కూడా కోర్ ప్రోగ్రామింగ్‌లో కోర్ వచ్చేసరికి ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్. అంటే మనం క్లౌడ్‌ని డెవలప్ చేయాలి. సో, క్లౌడ్ అంటే దయచేసి వర్షం క్లౌడ్ కాదు. ఇది నెట్వర్కింగ్ క్లౌడ్. సో, ఇందులో సబ్ స్కిల్స్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్, ఇంకా అజూర్, ఇంకా డాకర్, ఇంకా నెట్వర్కింగ్, సిఏ, సిడి. సో, ఇందులో సర్టిఫికేషన్స్ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ప్రో ఆర్కిటెక్ట్ ఇవన్నీ ఎక్సెట్రా. ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు. అరౌండ్ నేను ఒక 4 to 6 మంత్స్ బ్యాక్ చూసినప్పుడు అయితే అది ఫ్రీగా అయితే ఉంది. ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. సో, ఇందులో ఎంట్రీ పార్ట్ మీరు ఇవ్వాలనుకుంటే ఐటీ లేదా సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ ఇంకా సర్టిఫికేషన్స్ ఉంటేనే గానీ ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లో మనం ఎంట్రీ ఇవ్వలేం. సో, ఇందులో సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ అంతా కూడా మీరు రీసెర్చ్ చేయండి. ఎందుకంటే నేను మా మిడ్ సీనియర్ నాకు తెలిసినంత వరకు ఒక 20-25 ఎల్‌పీఏ హైయెస్ట్ అయింది. సో, నెక్స్ట్ చూసుకుంటే సైట్ మనందరికీ తెలిసిన డెవలప్స్ ఇంజినీర్.
సో డెవలప్స్ ఇంజనీర్ వచ్చేసరికి సబ్ స్కిల్స్ చూసుకుంటే లినక్స్, డాకర్, ఇంకొకసారికి స్క్రిప్టింగ్ బేస్. సో ఈ డెవలప్స్ ఇంజనీర్ అయినా లేదు మనకెంతో బాగా తెలిసిన ప్రాంప్ట్ ఇంజనీర్ తెలుసు కదా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ఈ డెవలప్స్ ఇంజనీర్కి బ్యాక్ ఎండ్. సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఎంట్రీ పార్ట్ తీసుకున్నా కూడా ఒక డెవలపరు, ఇంకోసారికి అడ్మిన్ బ్యాక్గ్రౌండ్, ఇంకా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఉంటాయి, కానీ ఇందులో మన ఎంట్రీ ఇవ్వడం. సో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆటోమేషన్ డిప్లాయ్మెంట్. సో ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ అంటే గిట్ నుంచి గిట్ హబ్లోకి వెళ్ళే ముందు మనం గిట్ని ఓడి గిట్ హబ్లోకి డిప్లో చేస్తాం. సో ఈ డెవలప్స్ ఇంజనీర్ ఏంటంటే ఆటోమేట్ చేస్తారు డిప్లాయ్మెంట్ అంటే మానిటరింగ్, స్కేలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అట. సో నేను ఎక్కువగా అయితే డిస్కస్ చేయట్లేదు, అది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ స్కిల్ అనేది ఎంత మెయిన్ అంటే ఇది ఎందుకు లాస్ట్ చెప్పానంటే చాలామంది ఈ నా వీడియో ఎంతవరకు చూసుంటే మీకు ఈ టాపిక్ బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో చాలామంది స్కిల్ నెంబర్ 2, 1 కూడా స్కిప్ చేసేస్తారు. సో వాళ్ళకి అది అయితే లాస్. సో డేటా సైంటిస్ట్ అండ్ మెయిన్గా మీకు స్కిల్ రావాల్సింది పైథాన్, ఇంకా ఎస్క్యూఎల్, డేటా విజువలైజేషన్, బిగ్ డేటా టూల్స్ ఇవి వస్తే చాలు. దీనితో పాటు మిషన్ లెర్నింగ్ కోర్ టాపిక్స్. సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. పైథాన్ కోర్ సింటాక్స్ మీకు రావాలి. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఇది ఒక డేటాబేస్. డేటా విజువలైజేషన్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ డెవలప్ చేసిన ప్రోగ్రామ్ అంతా కూడా ఒక డేటాలో స్టోర్ అవుద్ది, అంటే ఒక ఫైల్లో. ఆ డేటాని విజువలైజ్ చేసేది డేటా ఇంజనీర్స్. సో ఇదంతా ఒక లూప్. సో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్గా డెవలప్ చేస్తారు. దేనికి? డేటా సైంటిస్ట్కి. సో డేటా సైంటిస్ట్ అన్న ఒకటి, డేటా ఇంజనీర్ అన్న ఒకటి. ఇందులో మన ఎంట్రీ ఇవ్వాలంటే మెయిన్గా మ్యాథ్స్ అనేది మేజర్ పార్ట్. సో బ్యాక్గ్రౌండ్ ఇది లేకపోతే మనం అసలు బూట్ క్యాంప్లోకి అసలు ఎంట్రీ ఇవ్వడం. సో అరౌండ్ మీకు నేను చెప్పింది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం మీరు అర్థం చేసుకునికే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ, బాయ్.